గురుభ్యో నమః శ్రీమాత్రే నమః జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం మిథున రాశి వారి ఫలితాలను తెలుసుకుందాం. మరి మిథున రాశి ఫలితాలలో మనం ఏం తెలుసుకోవచ్చు? మిథున రాశి సహజ రాశి చక్రంలో 3వ రాశి. రాశ్యాధిపతి బుధుడు. తత్వము వాయుతత్వము. స్వభావము ద్వంద్వ స్వభావము, ద్విస్వభావము. గణము రాక్షస గణము. మరియు మిథున రూపంలో జంటగా కనిపిస్తూ ఉంటుంది. రంగు ఆకుపచ్చ. అనుకూల సంఖ్యలు 5, 6, 14. శుభదినం బుధవారం. మరి మిథున రాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటే బుద్ధిమంతులు, తెలివైన వారు. మాటల్లో వాక్చాతుర్యం, కమ్యూనికేషను మరియు సెల్ఫ్గా బాగుంటారు. వ్యాపార మార్గాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి. ప్రయాణాలు చేయడం ఇష్టము. మార్పులను త్వరగా అంగీకరిస్తూ ఉంటారు. రచన, మీడియా, బోధనా రంగాలలో రాణిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి అధిపతి బుధుడు బలంగా ఉన్నట్టయితే గొప్ప అనుకూలతా శక్తి ఉంటుంది. బుద్ధి తార్కికంగా అధికంగా ఉంటుంది. బుద్ధి బాగుంటుంది మరియు ఆలోచనలు కూడా అధికంగా ఉంటాయి. వ్యాపారం పైన దృష్టి ఉంటుంది. లాభాలు ఎలా పొందాలి అనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. మరియు సంభాషణలో నైపుణ్యము, సృజనాత్మక ఆలోచనలు, ఏ రంగంలోనైనా రాణించగలిగేటువంటి సామరస్యము వీళ్ళ లోపల ఉంటుంది. మరి అదే మిథున రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు బలహీనంగా ఉన్నట్టయితే చంచల మనస్తత్వం ఉంటుంది. నిర్ణయాలలో అస్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఆలోచించి గందరగోళం పడుతూ ఉంటారు. ఒకేసారి చాలా పనులు మొదలుపెట్టే అవకాశము, పూర్తి చేయలేకపోతూ ఉంటారు. మాటల్లో మనసుతో సంబంధాలు దెబ్బతినేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ మిథున రాశి వారికి అలాగే ఉద్యోగరీత్యా మరియు కమ్యూనికేషను, సిల్క్స్ వంటి అవకాశాలు, సెల్ఫ్ వలన మంచి అవకాశాలు వస్తాయి. మీడియా, మార్కెటింగ్, బ్యాంకింగ్, టీచర్, ఐటీ రంగాల్లో విజయాలను సాధిస్తూ ఉంటారు. మరియు వ్యాపార దృష్టి బాగుంటుంది. కొత్త ఆలోచనలు, ప్రకటనల ద్వారా లాభాలు పొందుతూ ఉంటారు. ఆన్లైన్ కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్ రంగాలలో అభివృద్ధి కలిగి ఉంటారు. ఆదాయము బహు విధాలుగా మార్గాలలో వస్తుంది. ఆదాయం అనేటువంటిది పొదుపు చేసేటువంటి భవిష్యత్తులో ధనస్థిరత్వము లభిస్తూ ఉంటుంది. మంచి సంభాషణ అర్థం చేసుకోవడం వల్ల దాంపత్య జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కొన్నిసార్లు మాటల వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నరాల బలహీనత, ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు రావచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడం యోగా, వ్యాయామం ఉపకరిస్తుంది. మరియు విదేశీ ప్రయాణాలు, విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రత్యేకంగా కమ్యూనికేషన్, ఐటీ, ఎడ్యుకేషన్ రంగాలలో లాభాలను పొందుతూ ఉంటారు. ఇప్పుడు ఈ మిథున రాశి లోపల ఈ నవగ్రహ స్థానాలు ఉన్నట్టయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే సూర్యుడు ఉన్నట్టయితే తెలివితేటలు, నాయకత్వము, సంభాషణ నైపుణ్యం పెరుగుతుంది. కొన్నిసార్లు అహంకారం లేదా అస్థిర నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ మిథున రాశి లోపల చంద్రుడు ఉన్నట్టయితే చురుకైన మనస్సు, కొత్త విషయాలు నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి, సామాజిక సంబంధాలు బాగా ఉంటాయి. అయితే మనసు తరచుగా మారుతూ ఉంటుంది. అదే మిథున రాశి లోపల కుజుడు ఉన్నట్టయితే వేగంగా ఆలోచించి పనిచేసే స్వభావము, ధైర్యము పెరుగుతాయి. కానీ వాదనలకు, తొందరపాటు నిర్ణయాల వల్ల అవకాశం ఉంటుంది. బుధుడు సొంత రాశి అధిపతి అయినటువంటి బుధుడు ఉన్నట్టయితే విద్య, రచన, వ్యాపార, గణిత, సమాచార మార్పిడి, కమ్యూనికేషన్ రంగాలలో మంచి ప్రతిభను ఇస్తుంది. అదే ఈ బుధ రాశి లోపల, మిథున రాశి లోపల గురుడు ఉన్నట్టయితే జ్ఞానము, బోధన, సలహా ఇవ్వడము, ఆలోచన విస్తృతి పెరుగుతాయి. కొన్నిసార్లు అనేక విషయాలలో ఆసక్తి వల్ల ఏకాగ్రత అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. అదే ఈ మిథున రాశిలో శుక్రుడు ఉన్నట్టయితే స్నేహాలు మరియు కళలు, సంగీతం మరియు రచన, ప్రేమ వ్యవహారాల్లో ఆకర్షణ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అదే ఈ మిథున రాశి లోపల శని ఉన్నట్టయితే క్రమశిక్షణతో ఆలోచించడము, సహనము, విశ్లేషణ సామర్థ్యం పెరగడము, అయితే పనుల్లో ఆలస్యం లేదా మానసిక ఒత్తిడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఈ మిథున రాశిలో రాహు ఉన్నట్టయితే
విదేశీ భాషలు, సాంకేతిక, డిజిటల్ రంగాలలో అవకాశాలు రావచ్చు. అదే సమయంలో అయోమయం లేదా అతిగా ఆలోచించేటువంటి స్వభావం పెరగవచ్చు. అదే ఈ మిథున రాశి లోపల కేతు ఉన్నట్టయితే పరిశోధన, తత్వశాస్త్రము, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కొన్నిసార్లు సామాజిక సంబంధాల పట్ల ఆసక్తి తగ్గవచ్చు. ఇది ఈ మేషరాశిలో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి ఫలితాలు. మరి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అని అంటే, బుధవారం రోజున పచ్చ పెసర్లు దానం చేయడము, విష్ణు సహస్రనామాన్ని పఠించడము, గణపతికి దర్భలు, పచ్చ పువ్వులు సమర్పించడము, పచ్చ రంగులు ధరించడము, విద్యాదానము, పుస్తకాలు దానం చేయడము మంచిది. ఈ మిథున రాశి వారికి అనుకూల సంఖ్యలు 5, 6, 14. శుభదినము బుధవారము, శుభరంగు ఆకుపచ్చ. మరియు వీరు శ్రీ విష్ణువుని మరియు గణపతిని పూజించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. తెలివిని సద్వినియోగం చేసుకుంటే జీవితం విజయవంతం అవుతుంది. మాటల్లో మాత్రము ఆలోచన స్థిరత్వము మరియు మాటల్లో మంత్రాన్ని, ఆలోచన స్థిరత్వాన్ని, విద్యలో చైతన్యాన్ని ఉంటే ఈ మీదే విజయమని 100కు 100% చెప్పవచ్చును. ఇదండి ఈ మిథున రాశి వారి ఫలితాలు. మరియు దీంట్లో ఎంతవరకు రాశి పరంగా ఉన్నటువంటి గ్రహాలలో ఎలాంటి ఫలితాలు మీ జీవితంలో జరిగాయి అనేటువంటి విషయాలు మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.